హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేర్జాస్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు క్రిస్మస్లో మెయిన్ ఇంపార్టెంట్ సాంతాక్లాస్ ఎలా తయారు చేసుకోవచ్చో, క్రిస్మస్ డెకరేషన్కి ఈ సాంతాక్లాస్ను పేపర్ క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఇలా సర్కిల్లో మీ ఇష్టము, మీకు ఏ సైజులో కావాలైతే ఆ సైజులో ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుని ఇలా మనకి ఆ సర్కిల్గా ఉన్న దాన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయండి. చక్కగా నీట్గా ఫోల్డ్ చేసి నెక్స్ట్ మనకి పింక్ కలర్ నేను తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా ప్రాబ్లం లేదు. సో ఈ సైజులో మీరు కొంచెం లోపలికి ఉండేలాగా ఈ సైజులో మీరు కట్ చేసుకుని అంటించేయండి గమ్ము పెట్టి. మిడిల్లో మనకి ముక్కు ఉంటుంది కదా, సో దానికోసం అనేసి రెడ్ది సర్కిల్లో ఇలా చిన్న సైజు, నేను చిన్న సైజు కాబట్టి చిన్నది తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ హైస్ కూడా నేను కట్ చేసుకుని చిన్నవే పెట్టుకున్నాను నేను. సో నేను క్రిస్మస్ డెకరేషన్ కోసం చిన్నగా పెట్టుకున్నాను. సో ఇలా ఐస్ కూడా పెట్టేసుకుని తర్వాత స్మైలీ ఫేస్ ఉంటుంది కదా, సో స్మైలీ ఫేస్ కోసం ఇలా బ్లాక్ స్కెచ్తో నేను ఇలా స్మైలీ ఫేస్ని డ్రా చేస్తున్నాను. సేమ్ మీరు కూడా అలాగే డ్రా చేయండి, చాలా బాగుంటుంది. నిజంగా మీరు చూసారు కదా, ఫస్ట్ చూపించాను. సో ఇలానే మీరు డ్రా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత వైట్దే మీరు ఇంకొకటి ఇలా సైజ్ తీసుకుని కొంచెం లోపల వైపు ఉండేలాగా ఇలా ఈ సైజులో కట్ చేసుకోండి. ఈ షేప్ వచ్చేలా కట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ రెడ్ కలరు పేపర్ తీసుకుని ఇలా మనకి కోన్ టైపు వచ్చేలాగా కోన్ సైజులో షేప్లో మనం కట్ చేసుకుని ఇలా స్టిక్ చేసేసుకోండి. తర్వాత చివరి పార్ట్లో ఏం చేస్తారంటే దానికి టోపీకి పైన ఉంటుంది కదా, సో ఆ క్యాప్కి పైన వైట్ కలర్లో ఒక సర్కిల్ కట్ చేసి ఇది ఫ్రంట్కి అంటించాను నేను. సో అలా అంటించొద్దు, బ్యాక్కే అంటించండి. అప్పుడు మనం ఫోల్డ్ చేసినప్పుడు ఫ్రంట్కి వస్తుంది. తర్వాత నేను సర్చ్ చేశాను, ఒకసారి మీరు అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మేరీ క్రిస్మస్ రాశాను కాబట్టి ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని రాశాను. సో ఇలా నీట్గా మనం క్రిస్మస్ డెకరేషన్కి చిన్నవన్నీ మనము ఎక్కడైనా స్టిక్ చేసుకుని కానీ హ్యాంగ్ చేసుకుని కానీ నీట్గా అయితే డెకరేట్ చేసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.